నమస్తే వెల్కమ్ టు I9 న్యూస్. శంషాబాద్ జోన్లో మీర్పేట్ బడంపేట్ విలీనాన్ని ఆపి ఈ ప్రాంతాన్ని మరో ఓల్డ్ సిటీగా మార్చొద్దంటూ బీజేపీ డిమాండ్. భారతీయ జనతా పార్టీ మీర్పేట్ అధ్యక్షులు పసునూరి భిక్షపతి చారి, తులసి ముఖేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మీర్పేట్ బడంపేట్ కార్పొరేషన్లను శంషాబాద్ జోన్లో కలపడంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సమావేశంలో నాయకులు మాట్లాడుతూ గతంలో పాత బస్తీలో అశాంతి, మత కల్లోలాల కారణంగా తమ ఆస్తులను అమ్ముకుని ప్రశాంతత కోసం మీర్పేట్, బాడంపేట్ ప్రాంతాలకు వలస వచ్చిన హిందువుల పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు 2 కార్పొరేషన్లను 6 డివిజన్లుగా విభజించి బాడంపేట్ సర్కిల్ గా మార్చి శంషాబాద్ జోన్ లో కలపడం, తద్వారా శంషాబాద్ జోన్ ను తిరిగి హైదరాబాద్ కార్పొరేషన్ లో విలీనం చేయడం వల్ల ఈ ప్రాంతం మళ్లీ మరో ఓల్డ్ సిటీగా మారుతుందేమోనని స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని వారు పేర్కొన్నారు. ఈ సమస్యపై ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి స్పందిస్తూ ధర్నాలు నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుంటే స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీరు మాత్రం విస్మయానికి గురి చేస్తుందని నాయకులు విమర్శించారు. అసెంబ్లీలో ఈ కీలకమైన ప్రజా సమస్యపై మాట్లాడకుండా సభను బాయ్కాట్ చేసి రావటం ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలను గాలికి వదిలేయడమేనని వారు మండిపడ్డారు. ప్రజల ప్రశాంతతను దెబ్బతీసే విధంగా ఈ విలీన ప్రక్రియ ఉండకూడదు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ 300 వార్డులు చేసిన జిహెచ్ఎంసీ కల్పన విధానాన్ని ప్రక్రియను ముందస్తుగా మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఒక టర్మ్ని 46 మంది కార్పొరేటర్లను చేసి ఒక టర్మే ఉంచి ఇమీడియట్లీగా దూసుకొస్తున్నట్టుగా రాత్రి మార్పులు చేయడం జరిగింది. దాన్ని ముందస్తుగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఫస్ట్ మీర్పేట్ కార్పొరేషన్ని 58, 59, 60 3 డివిజన్లుగా విభజించారు. అది కూడా అడ్డగోలుగా విభజించారు. ఇట్లా ఒక ప్రాంత సమస్యలను ఇక్కడ ఉన్న నాయకులను కలిసి కూర్చోబెట్టకుండా ఇక్కడ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు గదిలో ఏసీ గదిలో కూర్చొని చేశారు. అది వ్యతిరేకిస్తున్నాము. ముఖ్యంగా ఏదైతే ఫస్ట్ ప్రకటించిన విధానంలో ఎల్బీనగర్ డివిజన్లో మీర్పేట్ కలపడం జరిగింది. అరే ఎల్బీనగర్ డివిజన్ అంటే మన పక్కన ఉంటుంది, సంతోషకరమైన ప్రజలందరూ హర్షం వ్యక్తం చేసినారు. మరియు సెకండ్ డివిజన్లో ఈ శంషాబాద్ డివిజన్లో కలపడం జరిగింది. మేము ముఖ్యంగా చెప్తున్నాం అంటే రాజేంద్ర నియోజకవర్గంలో ఒకటి రాజేంద్ర డివిజన్ చేశారు, ఒకటి శంషాబాద్ చేశారు. 2 ఎందుకు చేయాలి? మా మహేశ్వరాన్ని ఎందుకు చేయకూడదు? ముఖ్యంగా డిమాండ్ మా మహేశ్వరం నియోజకవర్గాన్ని బడంపేట మీర్పేట కలిపి మహేశ్వరం చేయవలసిన పని చేస్తాం. మహేశ్వరంలో బడంపేటలో మాకు నూతనంగా కట్టిన బిల్డింగ్ ఉంది. దాంట్లో మాకు అక్కడ బడంపేటలో ఆ కార్యాలయం కూడా ఉంది. కాబట్టి మహేశ్వరం నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసి అక్కడ బడంపేటలో కార్యాలయం చేస్తాం. ముఖ్యంగా మేము ఫస్ట్ డిమాండ్ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ప్రాంతం అక్కడి నుంచో తక్కువ అమ్ముకొని ఇక్కడైతే మత సమస్యలు లేకుండా మంచిగా జీవిస్తామని ఈ మీర్పేట, అల్మాస్పేట, నాదర్గూలు, బడంపేట కార్పొరేషన్లో చాలా మంది ప్రజలు తక్కువ 1,00,000 రూపాయలు ఎంత తక్కువ కమ్ముకొని వచ్చి ఇక్కడ నివసిస్తున్నారు. వాళ్ళందరూ మళ్ళీ భయభ్రాంతులకు గురై నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ప్రతి కాలనీ అసోసియేషన్ సభ్యులు ఫోన్ చేసి ఏంది అయ్యా మీరు ఏం చేస్తున్నారు, మరి పరిస్థితి ఇక్కడ నుంచి ఎక్కడ పోవాలి, మళ్ళీ ఇప్పుడు మేము తక్కువ కమ్ముకొని మళ్ళీ మేము అవతల అవతలుకోవాలి వెళ్ళాలన్నా ప్రజలందరూ ఇబ్బందులు గురవుతున్నారు. ముఖ్యంగా ఈ శంషాబాద్ డివిజన్లో కలపడం ఆపివేయాలి తక్షణమే. ఏదైతే 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం 66 మోసాలతోటి 6 గ్యారెంటీలు చెప్పి సగం కూడా అలా 2-3 ఇచ్చి తూతూ మంత్రంగా చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన 66 గ్యారెంటీలు 6 గ్యారెంటీ తక్షణమే అమలు చేయాలి. ఫస్ట్ ఏదైతే జిహెచ్ఎంసీ కలుపుతారో ఈ విధానాన్ని ఫస్ట్ ఇక్కడున్న కార్పొరేట్ పెద్దలను అన్ని పార్టీలను కలిపి మీటింగ్ ఏర్పాటు చేసి ఏ విధంగా చేస్తే బాగుంటుంది ప్రజల అభిప్రాయాలు తీసుకొని చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ మా నాయకులు గతంలోనే ఈ కార్పొరేషన్ కలిపినప్పుడే మా కంటెస్టెడ్ ఎమ్మెల్యే గౌరవశ్రీ అందరి శ్రీరాములు యాదవ్ గారు మరియు మా చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు బడంపేట్ కార్పొరేషన్ కింద కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ చార్మినార్ డివిజన్ మాకొద్దు, శంషాబాద్ డివిజన్ మాకొద్దు, ఈ మహేశ్వరం మంచి ఏరియా ఉంది, మా మహేశ్వరాన్ని చేయండి. ఎందుకు ఇలా చేస్తారు? ఇక్కడ ఉన్న శాసనసభ్యురాలు మా ఓట్లతో గెలిచి నువ్వు ఎమ్మెల్యే అయినావు, నువ్వు ఎందుకు దీని మీద నిలదీస్తలేవు, ఎందుకు అసెంబ్లీలో మాట్లాడతలేవు? ఫస్ట్ కలిపిన మీర్పేటని నువ్వే కావాలని చార్మినార్ కలుపుకొని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ మీర్పేట్ కార్పొరేషన్ 3 ఎల్బీనగర్ కలిపితే నువ్వు కావాలని తీసుకుపోయి మళ్ళీ శంషాబాద్ కలిపినామని మేము భావిస్తా ఉన్నాం. తక్షణమే ఇక్కడ శాసనసభ్యురాలు ఆమె బాధ్యత కాబట్టి ఆమె ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని ఆమె ముందుండి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆమె పైన ఉంది. మా ఎంపీ గారు కూడా క్లియర్ చెప్తున్నారు, ఈ మహేశ్వరాన్ని ఒక జోన్గా ప్రకటించాలి, ఈ మహేశ్వరం బడంపేట జోన్గా చేయాలి.
రాబోయే రోజుల్లో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా కానీ ఈ బడంగపేట, మీర్పేట 6 డివిజన్లలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పట్టం ఎగరేస్తుంది. మీరు ఓట్లకు ఏదైతే ఎంఐఎంకు అమ్ముడపోయి ఎంఐఎం ఓట్లకు భయపడి ఎంఐఎం నాయకుల కొరకే మీరు ఈ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఇక మీ ఆటలు సాగవు, మీకు ఇక మీ ఇక్కడ నుంచి మీవేవి నడవని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు. మనకి 300 వాళ్ళు ఏవైతే జిహెచ్ఎంసీలో చేయడం జరిగిందో దాంట్లో భాగంగా 58, 59, 60 3 డివిజన్లు మనకి ఈ మీర్పేట్ కార్పొరేషన్లో ఏవైతే రావడం జరిగిందో అవి దాంతో పాటు మన మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో ఇంకో 3, బడంగపేట 3 రావడం జరిగింది, టోటల్ 6. సో దీంట్లో మీర్పేట్ కార్పొరేషన్లో వచ్చేసరికి 3 మనకి తిరిగి ఫస్ట్ గెజిట్లో ఏదైతే మనకి ఇవ్వడం జరిగిందో మన ఎలిమినార్ జోన్లో ఉండే. ఇప్పుడు సెకండ్ గెజిట్లో ఏంటంటే దీన్ని తీసుకొని మళ్ళీ కొత్త జోన్ శంషాబాద్ జోన్లో వేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ముందు నుయ్యి ఇంకా గొయ్యి అన్నట్టు మొత్తం తీసుకుపోయి మొత్తం జిహెచ్ఎంసీలో కావడం జరుగుతుంది. ఇంతకుముందు బీఆర్ఎస్ పరిపాలనలో 35,000 సర్ప్లస్ ఉన్న బడ్జెట్ని తీసుకుపోయి రాష్ట్రం ఎట్లా అప్లోపాలు చేసారో హైయెస్ట్ రెవెన్యూ వస్తున్న రంగారెడ్డి జిల్లాని, ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో మీర్పేట్ కార్పొరేషన్, బడంగపేట కార్పొరేషన్ నుంచి హైయెస్ట్ రెవెన్యూ వస్తున్న ఈ 6 డివిజన్ల నుంచి తీసుకుపోయి ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలపడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి ప్రజలు అంగీకరించట్లేదు. భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. వాళ్ళకి ఎంతసేపు రెవెన్యూ ఉందా, డెవలప్ అవుతున్నామా తప్ప ప్రజల ఆరోగ్యం ఎట్టుపోతుంది, ప్రజల క్షేమం ఉంటారా లేదా, ఎంత డెవలప్ అవుతుంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనే ఆలోచన లేదు. సో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మున్సిపల్ కార్పొరేషన్ ని తీసుకెళ్లి జిహెచ్ఎంసీలో కలుపుతున్నారు. మా ఏరియా డెవలప్ కాలేదు, డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో మేము కూడా మంచిదే కదా కలపడం అనేసి మేమందరం కూడా భావించడం జరిగింది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి తీరు పూటకో వేషం కట్టి ఈరోజు ఫస్ట్ ఏమన్నారు, ఎల్బీ నగర్ జోన్లో ఇక్కడ కొన్ని వార్డులని కలుపుతామనేసి మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు అక్కడి నుంచి తీసేసి ఇప్పుడు శంషాబాద్ జోన్ అన్నారు. ఇట్లా ప్రతి ఒక్క దానికి ఏ స్టాండ్ తీసుకోకుండా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రతిపక్ష హోదా ఉంది ఆమెకు, అలాగే ఒక డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా కూడా ఈరోజు ప్రతిపక్షంలో ఉంటూ ఆమెకు మాట్లాడే అవకాశం ఉన్నా కానీ మాట్లాడకుండా ఈరోజు ప్రజలను మభ్యపెట్టే రకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు స్థానిక ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి గారు. మీకు అంత మంచి అవకాశం ఉంది మాట్లాడడానికి. ఇక్కడ ఉండేటటువంటి ఏవైతే కార్పొరేషన్లను తీసుకెళ్లి ఇక్కడ జిహెచ్ఎంసీలో కలపడం జరుగుతుందో అట్లా కలపడం వలన ఇక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుందా లేదా, వాళ్ళకు ఏం ఉపయోగం ఉంది, అలాంటి ఆలోచన లేకుండా ఆమెకు అంత అవగాహన ఉంది. 2 సార్లు మినిస్టర్గా చేసింది, 2-3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచింది. ఇంత కూడా అవగాహన లేకుండా అంత మంచిగా మాట్లాడే అవకాశం వచ్చింది. అసెంబ్లీలో మాట్లాడకుండా ఈరోజు బయటికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఈరోజు ప్రజలను మభ్య పెడుతూ ఈరోజు ధర్నా చేయాలి, లేకుంటే ఎట్లా ప్రభుత్వాన్ని ఇచ్చేయాలనే ఉద్దేశంలో సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కోరుకునేది ఒక్కటే, మేము ఇక్కడ ఉండేటటువంటి ప్రజలం ఎవరైతే ఉన్నామో మేము ముందు కూడా అక్కడ మేము ఓల్డ్ సిటీ నుంచి వచ్చి ఇక్కడ బతుకుతా ఉన్నాము, మమ్మల్ని ఇక్కడ కూడా బతకనివ్వకుండా చేస్తూ ఈరోజు సబితా ఇంద్రారెడ్డి గారు ఆమె బైఫర్కేషన్ లో ఆమె వెళ్ళిపోతుంది, ఆమె ఒక థాట్ లో ఉంది. కాబట్టి ప్రజలను పట్టించుకోకుండా ఈరోజు ఆమె ఇష్టానుసారంగా ఈరోజు ఉంటాను రేపు వెళ్ళిపోతాననే ఉద్దేశంలో ఆమె ఉంది. కాబట్టి ఇక్కడ ప్రజలను పట్టించుకోవడం లేదు, ఇక్కడ జరిగేటటువంటి అన్యాయాన్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము, కలిపితే ఇక్కడ ఎల్బీ నగర్ జోన్ లో కానీ ఉప్పల్ జోన్ లో కానీ మా డివిజన్లను కలపాలి, లేకపోతే ఇక్కడ ఉండేటటువంటి జోన్లు ఏవైతే సపరేట్ గా ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిరో అవన్నిటిని కూడా ఒక సపరేట్ జోన్ గానన్నా ఏర్పాటు చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం. ఈరోజు ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఈ 300 డివిజన్లు జిహెచ్ఎంసీలో కలుపుతామని చెప్పేసి, అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల మొత్తం జిహెచ్ఎంసీలో కలుపుతామని చెప్పేసి ఫస్ట్ స్టెప్ ప్రకారం జిహెచ్ఎంసీలో విలీనం చేసినామని చెప్పేసి ఒక నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత దీన్ని మళ్ళీ 3 కార్పొరేషన్లు చేద్దామనే ఒక ఆలోచనతోటి ముందుకొచ్చింది. 3 కార్పొరేషన్లు, ఒకటి 76, ఒకటి 74, ఒకటి 150 డివిజన్లు. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఈ శంషాబాద్ జోన్ ఏదైతే ఉందో రేపు డెవలప్ అయ్యే ఈ జోన్ని తీసుకుపోయి 150 డివిజన్లు వచ్చేది జిహెచ్ఎంసీలో కలపడం మా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఈ డెవలప్ అయ్యే ఈ శంషాబాద్ జోన్ ఏదైతే ఉందో ఈ శంషాబాద్ జోన్లో ఎక్కువ రెవెన్యూ ఉంది.
ఇంతకు ముందు ఎల్బినార్ జోన్ని 150 డివిజన్లలో కలిపి జిహెచ్ఎంసీలో కలిపినప్పుడు అక్కడ రెవెన్యూ ఎక్కువ ఉందని చెప్పేసి అక్కడ వచ్చిన రెవెన్యూ మొత్తం తీసుకొని అంటే మజ్లిస్ పార్టీకి వాళ్ళు కరెంటు బిల్లులు కట్టరు, వాళ్ళు ఇంటి ట్యాక్సులు కట్టరు, ఏం కట్టరు. ఇక్కడ ఉన్న రెవెన్యూ తీసుకుపోయి వాళ్ళకు దారదత్తం చేసింది. ఇప్పుడు అయిపోయింది, ఇక ఎల్బినార్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేసారు, మళ్ళీ ఈ ఎల్బినార్ జోన్ని ఉప్పల్ జోన్ని తీసుకుపోయి మల్కాజ్గిరి కార్పొరేషన్లో కలిపేసేసి ఇప్పుడు మాకు ఉన్న రెవెన్యూని తీసుకొచ్చేసి మళ్ళీ మజ్లిస్ పార్టీని మా మిత్రులుగా చేసి చార్మినార్ జోన్ను ఇవన్నీ కలిపి మళ్ళీ మా శంషాబాద్ జోన్ని కలిపేసేసి ఇక్కడున్న రెవెన్యూ కూడా తీసుకుపోయి పబ్లిక్ పార్టీకి ఇవనికే సిద్ధంగా ఉంది. సైదాబాద్ కానీ ఇవన్నీ ప్రాంతాల నుంచి వలస వచ్చి అక్కడ ఉండలేకనే వలస వచ్చి ఇక్కడ ఇల్లులు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ అదే కంపులో మమ్మల్ని వేస్తా అంటే ప్రజలు సిద్ధంగా లేరు దీనికి ఒప్పుకోనికే. కాబట్టి మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా సపరేట్ కార్పొరేషన్ అన్న చేయండి, లేకపోతే జిహెచ్ఎంసీ 150 నుంచి మాకు సంబంధించిన ఈ శంషాబాద్ జోను ఏదైతుందో ఇది తీసేయాలని మా ప్రధాన డిమాండ్. మేము భారతీయ జనతా పార్టీ మేము సబితా ఇంద్రారెడ్డి గారిని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదో శ్రీధరబాబు మంత్రి గారిని మేము మీకు కోరుకుంటే ఈ ప్రాంత ప్రజల తరపున ఒకటే అడుగుతున్నాం ఏంటంటే మమ్మల్ని లాల్ బహదూర్ డివిజన్ అంటే ఎల్బీ నగర్ జోన్లో కానీ కలపండి. మమ్మల్ని ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో సుఖ సంతోషాలతోటి మత ఘర్షణలకు ఎలాంటి తావు లేకుండా జీవన కొనసాగిస్తున్న ప్రజలకు వైపు మీరు ప్రభుత్వం గట్ట ఉండాలనేసి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తా అనే సూచన అంటున్నారు మా మిత్రులు. కాకపోతే అది కాదు, అసెంబ్లీలో మాట్లాడాల్సిన మీరు ప్రజలచే ఎన్నుకోబడ్డ శాసనసభ్యురాలు కాబట్టి మీకు ఒక ప్రభుత్వం మీ ప్రశ్నించే అధికారం మీకున్నది. తక్షణమే సీఎం గారితో మాట్లాడి ఈ ప్రాంత ప్రజలని మీరు కాపాడాల్సిందిగా మేము కోరుతున్నాము. అదేవిధంగా తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. నేను ఏది శంషాబాద్ జోన్లో కలపడం అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. తక్షణమే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలనేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మీర్పేట బడంగపేట కొత్త కార్పొరేషన్ రెండింటిని కూడా తీసుకెళ్లి ఈరోజు శంషాబాద్ జోన్లో కలపడం జరిగింది. నేను గతంలో దీనిపైన ఎల్బినార్ జోన్లో కలిపినప్పుడు ఇక్కడ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు ఏదైతే శంషాబాద్ జోన్లో కలిపి దాన్ని కూడా జిహెచ్ఎంసీలో కలపడం అంటే ఇక్కడ మీర్పేట బడంగపేటలో ఉన్న రెవెన్యూ అంతా తీసుకెళ్లి కూడా ఈరోజు మళ్ళీ ఓల్డ్ సిటీకి దారాదత్తం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా ప్రజల తరపు నుండి పోరాడే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం.